ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్ర శుద్ధ షష్ఠి, ఉపనయనం వంటి శుభకార్యాలకి పనిచేస్తుంది. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం, శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శుక్రుడు త్రిపాద శుభుడు కాబట్టి ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా శుక్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది. శుక్రదశ నడుస్తున్నటువంటి వారు లేదా శుక్రుడిలో శని అంతర్దశ నడుస్తున్నటువంటి వారికి ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈరోజు చేసేటువంటి లక్ష్మీ పూజ, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు, పసుపుతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఈరోజు అన్నదానం, బియ్యం దానం కూడా చక్కటి ఫలితాన్ని కలిగిస్తాయి. ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం. ఈరోజు మూలా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా శాంతి తప్పనిసరి. ఈ మూలా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మిత్రులు శత్రువులు అవుతారు, అయినప్పటికీ నెట్టుకు రాగలిగేటువంటి పరిస్థితుల ద్వారా సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూల వాతావరణం ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఈ రోజు ఈ రాశి వారు కనకధారాస్తవాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఎప్పటి నుంచో వేధిస్తున్నటువంటి సమస్యలకు ఆర్థికంగా పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. బలమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. గృహ విషయాల్లో అనుకూల వాతావరణం కొనసాగుతుంది. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగించగలుగుతారు. వ్యాపార దక్షత పెరుగుతుంది. బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఈ సాయంత్రం ఈ రాశి వారు మహాకాళి అమ్మవారికి చేసేటువంటి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతుంది, మనోబలాన్ని పెంచుతుంది. తద్వారా విజయ అవకాశాలు దగ్గరవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వినోదాల్లో పాల్గొంటారు. విలువైనటువంటి వస్తువుల కొనుగోలు ఆనందాన్ని కలిగిస్తుంది. సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. వ్యవహార దక్షత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకుంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాన్ని ప్రారంభించగలుగుతారు. బాధ్యతలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికందుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఉత్తమ ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామికి చేసేటువంటి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజలు, అభిషేకాది కార్యక్రమాలు మానసిక సంతృప్తిని పెంపొందింపచేస్తుంది, మానసిక బలాన్ని పెంచుతుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించినప్పటికీ ఆలస్యంగా విజయాలు చేతికందుతాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకోచ పరిస్థితులు వెన్నంటి ఉంటాయి.
సమస్యలకు పరిష్కారాలు వెంటనే పొందలేకపోతారు. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు మాత్రం దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉన్నటువంటి సంకోచ పరిస్థితులు మట్టుమాయమవుతాయి. స్థిర నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశి వారు ఆంజనేయ స్వామికి చేసేటువంటి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజలు మనోధైర్యాన్ని పెంచుతుంది. తద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ కార్యకలాపాలని సక్రమంగా నిర్వహించలేకపోతారు. విఘ్నాలతో కూడినటువంటి విజయాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. గృహ విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే మానసిక క్లేశాలు దూరమవుతాయి, ప్రమాదాలు దూరమవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజలు, అభిషేకాది కార్యక్రమాలు విపత్తుల్ని దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి, లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే అదృష్ట సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాలను వ్యాపారీత్యా కూడా పొందగలుగుతారు. చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకుపోయేటువంటి స్వభావంతో పరిష్కారాలు పొందగలుగుతారు. వ్యాపారీత్యా కూడా అనువైనటువంటి మార్గాలు దగ్గరవుతాయి. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. కార్యదక్షత పెరుగుతుంది, వ్యాపార దక్షత పెరుగుతుంది. ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా విద్యాపరమైనటువంటి విషయాలు కూడా సాధించగలుగుతారు. గృహ విషయాల్లో ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజెక్కించుకోగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి కొనుగోళ్లు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి జాప్యాలు తగ్గుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ఆర్థిక వ్యయం నియంత్రించబడుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు ఆంజనేయ స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, సింధూర పూజలు, అలాగే ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజలు మనోధైర్యాన్ని పెంచుతుంది, మానసిక భీతిని పోగొడుతుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వ్యవహారిక విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యయం ఉన్నప్పటికీ శుభవ్యయం కాబట్టి సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. వ్యాపార దక్షత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే విఘ్నాలు దూరం అవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాన్ని వేగవంతంగా పొందగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు గణపతి ఉపనిషత్తు పఠించడం ద్వారా
ఉత్తమ ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు దూరమవుతాయి. నూతన కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే పిల్లల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. వాహన విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెంటనే పొందలేకపోతారు. విద్యా సంబంధిత చిక్కులు ప్రబలమవుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఆటంకాల్ని చవిచూస్తారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమ పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని ప్రసాదిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఆటంకాలని దూరం చేసుకోగలుగుతారు. ప్రమాదాలు దూరమవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని పసుపుతో కూడినటువంటి నీటితో అభిషేకించినట్టయితే సకల శుభాల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు మటుమాయమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ధైర్యంతో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ వ్యాపారరీత్యా విఘ్నాలను ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగైనప్పటికీ పరిస్థితుల్లో ప్రతికూల మార్పులు కూడా కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభ పరిణామాలు మాత్రం కొనసాగుతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు శ్రీ సూక్త విధానంతో భక్తి శ్రద్ధలతో మహాలక్ష్మీదేవిని పూజించినట్లయితే విలువైనటువంటి సమాచారాన్ని తద్వారా ఆనందకర పరిస్థితులు దగ్గరవుతాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. మానసిక ధైర్యం మాత్రం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగా దగ్గర చేస్తాయి. గృహ విషయాల్లో ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో దక్షత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. కుటుంబ సఖ్యత పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజలు మనోధైర్యాన్ని పెంచుతుంది. రుణ ఒత్తిడిని దూరం చేస్తుంది. ఆదాయాన్ని పెంచుతుంది. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార వ్యవహారాల్లో సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. నూతన కార్యక్రమాన్ని చకచకా ప్రారంభించగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆర్థిక పుష్టి చేకూరుతుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యతను పెంపొందింప చేసుకోగలుగుతారు. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈ సాయంత్రం ఈ రాశి వారు బిల్వపత్రితో కూడినటువంటి పూజలు ఈశ్వరునికి సమర్పించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. కర్తవ్యమున్నది, బాధ్యత లేదు. బాధ్యత అంతు లేదు, నువ్వు కుంగిపోతావు. కర్తవ్యం నువ్వు చేయవలసింది చేస్తావు. కాబట్టి కర్తవ్యమయా లేవలేదు. రాముడు విని కళ్ళు తెరిచి అటు తిరిగి పడుకున్నాడు. ఇంకొక మాట చెప్తాడు, చెప్తూనే ఉంటాడు. వినలేదండి రాముడని తన గుండెలు మాత్రం బాదుకోడు. అది కర్తవ్యం.
నువ్వు చెయ్యవలసింది చేస్తున్నావా, అయిపోయిందంతే. అవతలవాడు వినలేదు, నువ్వు ఏడవకు, నువ్వు మళ్ళీ చెప్పు. కర్తవ్యం అంటే తను ఎంత నిష్టలో ఉంటాడో చూడండి. కర్తవ్యం దైవమాన్మికం, అందుకుని లే రామా అన్నాడు. లేచాడు, సంధ్యావందనం చేశాడు, ముగ్గురు బయలుదేరారు, వెడుతున్నారు. అసలు స్థల పురాణం చెప్తాడు, అద్భుతం. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ రాముడు అకస్మాత్తుగా ఆగాడు. పిల్లవాడు కదండి, ఆగి చూస్తున్నాడు. విశ్వామిత్రుడు చూశాడు. ఏం రామా, ఏం చూస్తున్నావు? గురువుగారు అక్కడ బుడబుడ శబ్దం వస్తోంది, నీటిలోంచి ఏదో బద్దలైనట్టుంది, ఏమిటండి అన్నాడు. ఆయన అన్నాడు విశ్వామిత్రుడు, అది గురువు అంటే. అక్కడ చెక్కాడు రాముణ్ణి. నిజంగా ఆ సందర్భం వస్తే చాలు చెక్కాడంతే. రామ పూర్వం చతుర్ముఖ బ్రహ్మగారు ఒకానొకప్పుడు హిమవత్ పర్వత ప్రాంతంలో తన మనసా ఒక సరోవరాన్ని సృష్టించాడు. దానికి మానసము అని పేరు. ఆ మానసము నుండి పుట్టింది ఒక నది, దానికే సరయు అని పేరు. ఇది అయోధ్య పట్టణాన్ని ఆనుకుని ప్రవహిస్తోంది. ఈ సరయు గంగా కలుస్తున్నాయి. రెండు పరమపావనమైనటువంటి నదులు ఒకదాంతో ఒకటి కలుసుకుంటే అది పరమ పవిత్రం. ఎందుకో తెలుసా? నది జీవితానికి ఒక గొప్పతనం ఉంది, దానికి ఎవ్వరూ మార్గం చెప్పరు. అయినా అదే వెతుక్కుంటూ సముద్రం దగ్గరికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు ఒక మహాత్ముడు వస్తాడు, స్నానం చేస్తాడు, సంతోషించి ఆగిపోదు. ఒక దుర్మార్గుడు వస్తాడు, మూత్ర విసర్జన చేస్తాడు, బెంగ పెట్టుకోదు. ముళ్ళకంపలు వీపు చీరుతాయి, ఎక్కడ సొక్కిపోయానని కుందిపోదు. ప్రయాణించడమే ప్రధానంగా పెట్టుకుని ప్రయాణించి చిట్ట చివరికి సముద్రంలో కలిసిపోతుంది. కలిసిపోయి తన నామరూపాలు విడిచిపెట్టి సంతోషంగా అలా నిలబడిపోతుంది తప్ప తనకి సన్మానం జరిగినా తనకు అవమానం జరిగినా పొంగిపోదు, కుంగిపోదు. సముద్రాన్ని చేరడం దాని లక్షణం. అటువంటి నదిలా ప్రవహించడమే జీవితానికి లక్ష్యమై ఉండాలి. అటువంటి రెండు నదులు కలుసుకున్నాయి, సరయు గంగ. ఆ గంగ ఇక్కడ కలిసిన కారణం చేత నీరు బద్దలైన చప్పుడుతో బుడబుడ శబ్దంతో పైకొస్తోంది. రామ, రెండు పరమపావనమైన నదులు కలుసుకున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తావో తెలుసా? వెంటనే నమస్కారం చెయ్యి. ప్రణామం నియతక్కురు. మామూలుగా నమస్కారం అంటే ఏదో ఇలా అండం కాదు. రెండు నదుల సంగమం పరమపావనం. నదీ స్వరూపం అటువంటిది రామ. నది అంటే పాపములను పోగొడుతుంది. కాబట్టి రెండు నదుల సంగమం. రెండు చేతులు జోడించి తల తాటించి నమస్కారం చెయ్యి అన్నాడు. వెంటనే రామచంద్రమూర్తి నదీ సంగమానికి నమస్కరించాడు. మీరు అక్కడి నుంచి చూడండి, రామాయణం చదవండి. ఎప్పుడైనా మహర్షులు మాట్లాడతారు, రామ నువ్వు దక్షిణ దిక్కుగా వెడితే పెద్ద వటవృక్షం ఒకటి కనపడుతుంది. దానికి ఈశాన్య భాగంలో వెడితే అక్కడ మళ్ళీ నీకు ఒక పెద్ద పర్వత శిఖరం కనపడుతుంది, అక్కడ గొన్నేనుగులు తిరుగుతుంటాయి అని మహర్షులు వర్ణన చేస్తుంటారు. అసలు ఆ పర్వతాల్ని, నదుల్ని చెప్తూ ఉంటారు. నది లేని నాడు అసలు మనుష్య జీవనము లేదు. కురళ్ళని తమిళంలో మహానుభావుడు ఒక ఆయన రచన చేశాడు. అందులో అంటాడు, అసలు ముందు నది లేకపోతే ఏది పోతుంది అంటే ధర్మం పోతుంది. నది లేదనుకోండి, నీరు లేదు. నీరు లేకపోతే ఆచమనం లేదు, అర్ఘ్యం లేదు, సంధ్యావందనం లేదు, అక్కడే పోయింది. నది ఉంటేనే ధర్మం. అందుకే నదికి నమస్కారం. నదికి నమస్కారం చెయ్యకుండా ఉండకూడదు. అంత గొప్పదైనటువంటి నది ఏది ఉన్నదో ఆ నదుల సంగమానికి నమస్కారం చెయ్యడం, నదిని గౌరవించడం నేర్పాడు రామచంద్రమూర్తికి విశ్వామిత్రుడు. వెడుతున్నారు ముందుకి. ఇంద్రుడు వరమిచ్చినటువంటి ప్రదేశాన్ని, చిట్ట చివరికి ఆ ప్రదేశంలో తాటకా తిరుగుతూ ఉండడాన్ని, ఆమె ఎంతగా రాజ్యాన్ని పాడు చేసిందో చెప్పి ఒక మాట అన్నాడు. రాముడు వెంటనే విశ్వామిత్రుడు వంక తిరుగుతాడు. రామాయణంలో గొప్పతనం ఎక్కడుందంటే కథంతా చెప్పడు విశ్వామిత్రుడు. ఒక్కొక్క చోట చెప్పేటప్పుడు కొంత చెప్పి వదిలేస్తాడు. తాటక అని ఒక యక్షిణి ఉంది. ఆమె ఇలా చేసింది రామ, ఈ దేశాల్ని, చక్కటి సమృద్ధి కలిగిన దేశాలు పాడు చేసేసింది అన్నాడు. రాముడు వెంటనే అంటాడు, యక్షులకు అంత బలం ఉండదుగా గురువుగారు. బలం లేని యక్షుడికి అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా పాడు చేసింది ఈ రాజ్యాన్ని అంటాడు. శిష్యుడు సావధానంగా వింటున్నాడా లేదా, చెప్పిన విషయాన్ని పట్టుకుంటున్నాడా లేదా పరీక్షిస్తూ ఉంటాడు. వెంటనే ఒకానొకప్పుడు ఆ తాటక యొక్క తండ్రి బ్రహ్మ గురించి తపస్సు చేస్తే బ్రహ్మగారు వరం ఇచ్చాడు, 1000 ఏనుగుల బలంతో కూతురు పుడుతుందని. కొడుకునివ్వలేదు రామా. కొడుకునిస్తే ఇంకెంత పాడు చేస్తాడో అని కూతుర్నిచ్చాడు. ఆమెయే తాటక. ఆ
ఆ తాటక ఒకానొకప్పుడు మహానుభావుడైనటువంటి అగస్త్య మహర్షి ఇలా వెళ్ళిపోతున్నారు. ఆయన పొట్టిగా ఉంటారు, శరీరం ఎలా ఉంటేనే ఆయన మహితాత్ముడు. అటువంటి వాడని చూడకుండా ఆయన్ని తిందామని మీద పడింది. మీద పడితే అగస్త్య పరమ క్రుద్ధో తాటకామపి శక్తవాన్ అన్నాడు. అగస్త్యుడు వెంటనే ఆ తాటకకి శాపం ఇచ్చాడు. వికృతమైనటువంటి ముఖాన్ని పొందు, భయంకరమైన రూపంతో తిరుగుతూ ఇక్కడ నువ్వు ఈ ప్రదేశంలో నర జంతు భక్షణ చేస్తూ ఉండు అన్నాడు. ఆమె కుమారుడైనటువంటి మారీచుణ్ణి కూడా ఆయనే శపించాడు, రాక్షసుడివి కమ్మని. అగస్త్య మహర్షి యొక్క ప్రభావానికి ఇలా అయిపోయిందన్నాడు. వింటున్నాడు రాముడు, బాలరాముడు, ఇంకా ఏం తెలియదు. ఈ లోకంలో అసలు గొప్పవాళ్ళు ఎవరో అర్థమవుతోంది రాముడికి. అన్నీ విడిచిపెట్టి పరమేశ్వరుడి గురించి తపస్సు చేసిన మహాపురుషులకు వేరు సాధనములు అక్కర్లేదు. వాళ్ళ మాట చాలు. వాళ్ళు ఎంత నిర్భయులై ఉంటారో, తమ మాట చేత ఎలా శాసిస్తారో తెలుసుకుంటున్నాడు. ఆ తాటకని సంహారం చెయ్యాలి రామా, కాబట్టి ఇప్పుడు ఆ తాటక వస్తుంది, బాణం వెయ్యాలన్నాడు. ఒక్క నిమిషం ఆలోచించాడు రామచంద్రమూర్తి. కృష్ణావతారంలోనూ బోణి పూతనతోటే, రామావతారంలోనూ తాటకతోటే, ఈ ఆడదాన్ని చంపడంతో ప్రారంభమేమిట్రా అన్నట్టు ముఖం పెట్టాడేమో. వెంటనే అంటాడు విశ్వామిత్రుడు, అది గురువు అంటే. ఆయన అన్నాడు, నృశంసమనృశంసం వా ప్రజారక్షణ కారణాత్ రాజ్యభార నియుక్తానాం యశధర్మ సనాతన. ఏమనుకుంటున్నావో రామా, పట్టాభిషేకం చేసుకుని అంతఃపురంలో కూర్చుని ప్రజలు కట్టినటువంటి పన్నులతోటి మంచి మంచి మధురాన్నాలు తిని నృత్యాలు చూస్తూ చక్కగా సంతోషంగా అంతఃపురంలో పడుకోవడం అనుకుంటున్నావేమో. కాదు, రాజ్యాధికారమును చేపట్టి రాజుగా కూర్చున్నవాడు నృశంసమనృశంసం వా పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా. అది చెయ్యకూడని పని అవ్వచ్చు, చెయ్యవలసిన పని అవ్వచ్చు. ఆ పని చేస్తే పాతకం చుట్టుకోవచ్చు, ఆ పని చేయకపోతే ఏమీ మనకి దోషం అంటుకోకపోవచ్చు. అయినా కూడా ప్రజారక్షణ కారణాత్, ప్రజలని రక్షించడం కోసం ఎవడు రాజుగా ఉన్నాడో ఏషధర్మ సనాతన కర్తవ్యం రక్షతా సదా. మళ్ళీ చెప్తాడు, అది కర్తవ్యం, నువ్వు చెయ్యాలి. చేయకపోతే నీ గుండెలో బాదుకోను, నీ కర్మ, నువ్వు సరి అయిన వాడివి కావని గుర్తు. కాబట్టి కర్తవ్యం రక్షతా సదా రాజ్యభార నియుక్తానాం యశధర్మ సనాతన. రాజ్యభారమును పొందుతున్నటువంటి రాజు యొక్క లక్షణం అంతే. కాబట్టి నువ్వు చంపవలసిందే, ఆడదం చూస్తామే, కాబట్టి చంపవలసిందే అన్నాడు. రాముడు అన్నాడు వెంటనే, అది గురువు యొక్క హృదయాన్ని అందిపుచ్చుకోవడం అంటే. గురువుగారు చంపేస్తా తాటకని, ఎందుకు చంపేస్తానో తెలుసా? గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చైనా ప్రమేయస్య కర్తవ్యమని శంకయా. రాముడు కూడా మళ్ళీ కర్తవ్యం అంటాడు. ఎందుకు చంపుతానో తెలుసా గురువుగారు? గోవుల యొక్క బ్రాహ్మణుల యొక్క హితం కొరకు చంపేస్తానన్నాడు. అది బాలరాముడు చెప్పిన మాట గురువుకి. మనం ఇప్పటికీ చెప్తాం, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అని. గోవు లేని నాడు అసలు ధర్మము లేదు. ఆ గోవు పంచగవ్యములే సమస్త ధర్మములకు ఆధారము. కాబట్టి ఆ గోవుని ఆధారం చేసుకుని వేదమంత్రంతో దేవతలను ప్రీతి పొందించి లోకములకు కావలసిన కోరికలను అనుగ్రహింపజేయగలిగిన దక్షత వల్ల బ్రాహ్మణుడు. వీళ్ళిద్దరూ బాగుంటే లోకం బాగుంటుంది. ఆ గోవుల్ని ఆ బ్రాహ్మణుల్ని చంపేస్తోంది తాటక. కాబట్టి గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చైనాప్రమేయస్య, ఇది మాట అంటే. నాకు తెలుసున్నది అది, గోబ్రాహ్మణుల కోసం దేశం కోసం చంపుతాను. గురువుగారు అంతేకాదు, ఎందుకు చంపేస్తానో తెలుసా? అప్రమేయమైనటువంటి బుద్ధి విజ్ఞాన విభవము కలిగినటువంటి మీ వంటి మహాపురుషుడైన గురువు చెప్పారు చంపమని, చాలు. ఇక నా బుద్ధి పెట్టక్కర్లేదు. నా బుద్ధి ఎప్పుడు పెట్టాలి? ఏం చెయ్యాలని ఆలోచన వస్తే సాక్షాత్తు గురువు గారే చెప్పిన తరువాత ఇక నేను ఆలోచించవలసిన అవసరమే ఉంది. కాబట్టి నేను ఆలోచించను. తవచైనా ప్రమేయస్య వచనం కర్తుముజ్యత, ఇప్పుడే చంపేస్తాను తాటకనన్నాడు అని టంకారం చేశాడు ధనస్సుని. ఎక్కడి నుంచో వింది తాటక, పరుగు పరుగున వచ్చి రామచంద్రమూర్తి మీద పడిపోయింది. చూశాడు విశ్వామిత్రుడు. మహానుభావుడు విశ్వామిత్రుడు తాటకని చూపిస్తూ అంటాడు, తాటకానామ భద్రంతే అంటాడు. భద్రంతే, రామా నీకు క్షేమమగుగాక. ఆమె పేరు చెప్పి చూపించాడంతే. చూపించిన వెంటనే ఆశీర్వచనం చేసేశాడు. తన నోటి వాక్కు చాలు రక్ష. తాటకానామ భద్రంతే భార్య సుందస్య ధీమత. సుందుడనేటటువంటి వాడి భార్య వచ్చేస్తోంది తాటక. రామా నీకు క్షేమవుగాక.
ఎందుకు ఆ మాట ఎందుకు, భద్రంతే ఎందుకు మధ్యలో అంటే వస్తున్నది తాటక. తను తీసుకొచ్చాడు పిల్లాడిని, తనిచ్చాడు అస్త్రవిద్య, బాణం వెయ్యాలి. అంత రూపాన్ని చూడలేదు బాలరాముడు ఇప్పటి వరకు. అంత రూపాన్ని చూసి భయవిహ్వలుడై జ్ఞాపకానికి రాకపోతే మంత్రం తన వాక్కును అడ్డు పెడుతున్నాడు. రాముడికి క్షేమాన్ని కల్పిస్తున్నాడు. రాముడికి జ్ఞాపకం వచ్చేటట్టు ఎదరెదర ఎంత యుద్ధంలో నిలబడగలిగినటువంటి ధీరోదాత్తుడైన రాముణ్ణి తయారు చేస్తున్నాడు. తాటకానామ భద్రంతే అంటాడంతే. వెంటనే భద్రమగుగాక రామ, వేయి బాణం అన్నాడు. వచ్చేసింది, మీద పడిపోతోంది అంతే ఆ తాటక. అంతే. విశ్వామిత్రస్తు బ్రహ్మర్షి హుంకారేణోజ్జత అంటారు మహర్షి. ఆ బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడు ఒక్కసారి హుం అన్నాడంతే. ఆయన కోపంతో చేసినటువంటి హుంకారానికి ఇంత మీద పడిపోతున్న తాటక అలా నిలబడిపోయింది ఒక్కసారి. అది రాముడైతే బాణం వెయ్యాలి, విశ్వామిత్రుడైతే హుంకారం చాలు. అది గురువు యొక్క గొప్పతనం ఏమిటో చూస్తున్నాడు రాముడు. అటువంటి గురువు. మా గురువు గారిని స్మరించి నా పక్కన ఉన్నారని నమస్కారం చేస్తే నాకు కలగని ప్రయోజనం ఏముంటుంది? గురువు మీద ఎంత గౌరవం కలుగుతోందో, గురువు అంటే ఏమిటో అర్థమవుతోంది రాముడికి. వెంటనే అంటాడు, స్వస్తి రాఘవయోరస్తు, రామ నీకు స్వస్తి, నీకు మంగళమగుగాక. నీకే కాదు, నీతో కూడా వచ్చినటువంటి నీ తమ్ముడు లక్ష్మణస్వామికి కూడా మంగళమగుగాక. ఈ మాటలు చెప్పి విజయో జనయభ్యత, నీకు సర్వకాలములయందు విజయం కలుగుగాక. చైవాభ్యభాషత, ఈ మాటలు చెప్పేటప్పటికీ పొంగిపోయాటంతే. మహానుభావుడు రామచంద్రమూర్తి ఆ వస్తున్నటువంటి తాటక మీద బాణప్రయోగం చేసి వెంటనే కింద పడి శరీరం విడిచిపెట్టేటట్టు చేశాడు. తాటక మరణించింది. ఎంత గొప్పవాడు కానివ్వండి నిజ జీవితంలో, వాడి గొప్పతనం అంతా నాశనం అయిపోయేది. ఆఖరికి తనని ఇంత గొప్పగా తయారు చేసినటువంటి గురువుగారు కూడా కళ్ళ ముందు కనపడకుండా పోయేది. గురువుని కూడా అధిక్షేపించేది ఎప్పుడంటే 10 మంది వచ్చి పొగిడితే చాలు. 10 మంది పొగిడారనుకోండి, అబ్బా ఎంత గొప్ప పని చేసావయా అన్నారనుకోండి, అవును నా అంత వాణ్ణి నేను అనుకుంటాడు. సాక్షాత్తు దేవేంద్రుడు దేవతలందరితో కలిసి కిందకి దిగొచ్చాడు. కిందకి దిగొచ్చి తాటకా సంహారం చేసి లోకాల్ని రక్షించావయ్యా అని దేవతలతో కలిసి బాలరాముణ్ణి పొగిడాడు. నిజంగా రాముడు ఎవరి అనుగ్రహం వల్ల తానింత గొప్పవాడయ్యాడో మరిచిపోతే ఆ ఒక్క సందర్భం చాలు. కానీ తన మూలాన్ని తాను గుర్తుంచుకున్నాడు. ఇది శిష్యునిగా రాముడి గొప్పతనం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గురువుగారిని వెంట వచ్చిన దాన్ని యథాతథంగా అమలు చేసిన వాడెవరున్నాడో వాడు అభ్యున్నతి పదంలో దూసుకుపోతాడంతే. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన సౌభాగ్యలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. అష్టలక్ష్ములకు మూలమైనటువంటి సౌభాగ్యలక్ష్మీ వ్రతాన్ని గృహంలో మహిళామణులు ఆచరించినట్లయితే అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకొని ఆనందకరమైన జీవితాన్ని గడపటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. సౌభాగ్యలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలని భావించిన మహిళామణులు ఎవరైనా సరే ఈ వ్రతాన్ని వరుసగా 5 సోమవారాలు కానీ 5 గురువారాలు కానీ ఆచరించినట్లయితే అత్యుత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. సౌభాగ్యలక్ష్మీ వ్రతాన్ని సంధ్యా సమయంలో 6:30 గంటలు దాటిన తర్వాత ప్రారంభించి ఆచరించినట్లయితే ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు. సౌభాగ్యలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తున్న తరుణంలో గృహంలో 4 మూలల దీపాలను వెలిగించి, అదేవిధంగా గృహం ముఖద్వారానికి 2 వైపులా దీపాలను వెలిగించి, తులసి కోట దగ్గర దీపాలను వెలిగించి సౌభాగ్యలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. సౌభాగ్యలక్ష్మీ వ్రతాన్ని ఆచరించటానికి రాగి లోహంతో 1.5 అంగుళాలు కలిగి ఉన్నటువంటి మహాలక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని తయారు చేయించుకోవాలి. ఆ విధంగా తయారు చేయించుకున్న తర్వాత సౌభాగ్యలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తున్న తరుణంలో ముందుగా తమలపాకులో ఒక పసుపు ముద్దను ఉంచి, ఆ పసుపు ముద్దను హరిద్రా గణపతిగా భావించి గణపతి యొక్క 108 నామాలను చదువుతూ పసుపచ్చటి పూలతో, పసుపు కలిపిన అక్షింతలతో, ఎర్రటి పుష్పాలతో ఆ హరిద్రా గణపతి పూజ చేయాలి. హరిద్రా గణపతి పూజ చేసిన తర్వాత ఉండ్రాళ్లను స్వామికి నివేదించాలి. ఇలా చేసినట్లయితే
సౌభాగ్యలక్ష్మి వ్రతం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఆ విధంగా గణపతి పూజ మొత్తం పూర్తి కాగానే రాగి లోహంతో తయారు చేయబడినటువంటి సౌభాగ్యలక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని ఒక రాగి పళ్ళెంలో ఉంచాలి. అలా రాగి పళ్ళెంలో ఉంచినటువంటి అమ్మవారి విగ్రహాన్ని ముందుగా మంచినీళ్లతో, ఆ తర్వాత ఆవు పాలతో, ఆ తర్వాత పసుపు కలిపినటువంటి నీళ్లతో శుద్ధి చేయాలి. అలా చేసిన తర్వాత పంచామృతాలతో అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేయాలి. పంచామృతాలతో అభిషేకం కూడా పూర్తయిన తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అంటే లక్ష్మీదేవి యొక్క 108 నామాలు చదువుతూ ఎర్రటి పుష్పాలతో ఆ సౌభాగ్య లక్ష్మీదేవి విగ్రహానికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించాలి. పూజ మొత్తం పూర్తి కాగానే అమ్మవారి ప్రీతి కోసం బెల్లం పొంగలిని, అదేవిధంగా అమ్మవారి కోసం చక్కగా వడపప్పు పానకాన్ని నివేదన చేయాలి. అమ్మవారి కోసం తయారు చేయబడినటువంటి బెల్లం పొంగలిని ముత్తైదువులకు వాయినంగా ఇవ్వాలి. ఇలా చేసినట్లయితే సౌభాగ్య లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వారా గృహంలో అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. సౌభాగ్య లక్ష్మీ వ్రతాన్ని ఆచరించిన రోజు గోపూజను చేయటం ద్వారా సౌభాగ్య లక్ష్మీదేవి వ్రతం వల్ల కలిగే ప్రయోజనాలు ద్విగుణీకృతమవుతాయని శాస్త్రవచనం. అందువల్ల సౌభాగ్య లక్ష్మీదేవి వ్రతం చేసిన రోజు గోవు దగ్గరకు వెళ్ళి గోవు పాదాలకు ముఖానికి పసుపు రాసి బొట్టు పెట్టి గోవుకు ప్రత్యేకంగా తోటకూర, అరటి పండ్లు వీటిలో ఏవైనా సరే తినిపించి గోవు చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలి. ఇలా గోపూజ చేయటం ద్వారా కూడా సౌభాగ్యలక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే సౌభాగ్యలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని ఆచరిస్తున్న తరుణంలో ఒక ఎరుపు రంగు తోరాన్ని ఆ పూజలో ఉంచి అమ్మవారి ప్రసాదంగా దాన్ని స్వీకరించి మహిళామణులు చేతికి కట్టుకున్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. సౌభాగ్యలక్ష్మి వ్రతం ఆచరించిన రోజు మహిళామణులు ఎవరైనా సరే పండ్లు, పాలు, క్షీరాన్నం లాంటి సాత్విక ఆహారాన్ని తీసుకోవటం ద్వారా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అందువల్ల గృహంలో సభ్యులందరూ కూడా అత్యుత్తమ స్థాయిలో జీవితంలో ఎదగటానికి, అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి, ఆయురారోగ్యాలతో విరాజిల్లటానికి గృహంలో మహిళామణులు అష్టలక్ష్ములకు మూలమైనటువంటి సౌభాగ్యలక్ష్మి వ్రతాన్ని ఆచరించినట్లయితే చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. వచ్చే శుక్రవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన గౌరీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందటం ద్వారా దీర్ఘ సుమంగళీ తత్వాన్ని పెంపొందింపజేసుకోవటానికి గడప గౌరీ నోమును ఏ విధంగా మహిళామణులు ఆచరించాలో పరిశీలిద్దాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్స్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర ఫలితం కార్యానుకూలత ఈ అంశానికి స్వాగతం. పునర్వసు నక్షత్రం అదితి అధిష్టాన దైవంగా ఉన్న నక్షత్రం, దేవమాతకి సంబంధించిన నక్షత్రం. దేవగణం వెదురు చెట్టుని దర్శించిన, తాకిన సత్ఫలితాలు వస్తాయి. పునర్వసు అనగానే మరలా శుభాన్ని ప్రసాదించేటటువంటి ఐశ్వర్యము అని అర్థం. వసుహ అంటే ధనము. అయితే ఇది గురు నక్షత్రం అవటం వల్ల నిత్య జీవితంలో చేసేటటువంటి శుభ కార్యక్రమాలకి అంతగా సహకరించదు. అయితే కొన్ని కార్యక్రమాలకి సహకరిస్తుంది. సీమంత పుంసవన పౌష్టిక చౌల మౌంజి విద్యావ్రతాని వివిధాధ్యయనాని యాత్ర ఆందోళికాది వరవాహన వస్త్రశయ్యాలంకారమప్యదితేతి శస్తమాహు. శస్త ప్రశస్తమైనది, ఉపయుక్తమైనటువంటిది, వివిధ అధ్యయనములకి ఉపకరించే నక్షత్రం. దేవగురువైన బృహస్పతి నక్షత్రం కాబట్టి యాత్రా విషయములలో ప్రయాణములకి సహకరించే నక్షత్రం. అలాగే మౌంజీ వ్రత బంధనం ఉపనయన సంస్కారానికి ప్రశస్తమైన నక్షత్రం. విద్యావ్రతాన్ని, విద్యని ప్రారంభించడానికి చాలా సహకరిస్తుంది. అలాగే వాహనాలు కొనుక్కోవడానికి, క్రయ విక్రయాదులకి సహకరించే నక్షత్రం. రాజ్య పట్టాభిషేకంలో కీలక పాత్ర పోషిస్తుంది. దేవగురువైనటువంటి బృహస్పతి కటాక్షం ఉన్న నక్షత్రం కాబట్టి ఇక్కడ పట్టాభిషేక, సింహాసనాధిపత్య, గ్రామాధిపత్య, వాస్తు సర్వకార్యాన్ని, వాస్తు సంబంధమైన పనులు
ఈ నక్షత్రంలో ప్రారంభిస్తే బాగుంటుంది. గృహప్రవేశానికి గృహారంభానికి పనికిరాదు, కానీ వాస్తురీత్యా చేయదగినటువంటి నిర్మాణములన్నీ వాస్తురీత్యా సరిచేసేటటువంటి సందర్భంలో వాస్తు ఏ విధంగా ఉండాలి అనే ఆలోచించే క్రమంలో ఈ నక్షత్రం ఉపయుక్తంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని పాఠాల్లో గృహప్రవేశానికి కూడా ఉపయోగించవచ్చు అనేటటువంటి వాక్యం కూడా కనపడుతోంది. అలాగే ఆదివారే సిద్ధయోగ, ఆదివారము పునర్వసు కలిస్తే సమస్త ప్రజలకి యోగసిద్ధి కలుగుతుంది. సోమే శుభ, బుధే నందాయోగ, గురౌ అమృతయోగ. బుధవారం నాడు మాత్రం ఈ నక్షత్రాన్ని ఉపయోగించకూడదు. సహజంగా విష్ణుమూర్తికి సంబంధించిన నక్షత్రాల్లో రామావతారానికి సంబంధించిన నక్షత్రం అయినప్పటికీ కూడా బుధవారం నాడు పునర్వసు వస్తే ఏ పనులు చేయకూడదని చెబుతోంది. గురౌ అమృతయోగ. ఈ సందర్భాల్లో గురువారము, ఆదివారము, సోమవారం మంచి ఫలితాలు ఉన్నాయి. శుక్రవారం పునర్వసు వచ్చినప్పుడు మాత్రం శుభ కార్యక్రమాలు చేయకూడదు. అలాగే మంగళవారము పునర్వసు విఘాతం అన్నిస్తుంది. తారాబల విషయాన్ని పరిశీలన చేస్తే పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి ఈ పునర్వసు జన్మతార అవుతుంది. జన్మతారలో చేసేటటువంటి పనుల్లో దైవారాధన సంబంధమైనటువంటి, వ్యవసాయ సంబంధమైన, ఉపనయన సంబంధమైన, విద్యాపరమైన పనులు మాత్రమే చేపట్టాలి. ఇక సంపత్తార పరిశీలన చేస్తే ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్ర జాతకులకి సంపత్తార, రోహిణి, హస్త, శ్రవణ నక్షత్ర జాతకులకి క్షేమతార, భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి సాధన తారవుతోంది. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర జాతకులకి ఈ పునర్వసు నక్షత్రం మిత్రతారగా ఉన్నది. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి పరమమైత్ర తారవుతోంది. ఇక జాగ్రత్త వహించవలసిన నక్షత్రాలను పరిశీలన చేస్తే ప్రధానంగా అశ్విని, మఖమూల నక్షత్ర జాతకులు పునర్వసులో ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభించకూడదు. నైధన తార. అలాగే కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ప్రత్యక్తార, మృగశిర, చిత్త, ధనిష్ఠ నక్షత్ర జాతకులకి విపత్తార అవుతోంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో పుష్యమి నక్షత్రంలో చేయదగిన పనులేంటి, పుష్యమి నక్షత్రం ఏ నక్షత్ర జాతకులకి తారాబల రూపంలో సహకరిస్తుందో పరిశీలన చేద్దాం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా ఒక భూమిని కొనుగోలు చేసినప్పుడు ఆ భూసార పరీక్షని ఆధారంగా చేసుకొని అక్కడ గృహ నిర్మాణం చేసిన వ్యక్తి అదృష్టాదృష్టాల్ని అంచనా వేసేటువంటి విధి విధానం ఉన్నది. భూమి కొనుగోలు చేయాలి అనుకున్నటువంటి స్థలంలోకి వెళ్ళిపోయి అక్కడ మట్టిని పరిశీలన చేయటం ఒక విధి అయితే, అదే స్థలంలో తప్పనిసరిగా ఈ భూమి ఎటువైపుకు ఉన్నది అని చెప్పేసి పరీక్ష చేయాలి. భూమి వాలు అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకుంటుంది కాబట్టి ఇక్కడున్నటువంటి భూమి వాలు గనక ఉత్తరం లేదా తూర్పు వైపు కనుక ఉన్నట్లయితే చాలా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది వాస్తుశాస్త్ర రీత్యా. భూమిపై పచ్చగడ్డి, చెట్లు, మొక్కలు ఉంటే అది సజీవమైనటువంటి భూమి. ఆహా, అద్భుతం, ఆనందం, అమోఘం కదా అని చెప్పేసి భావించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అలాగే ఎత్తు పల్లాలుగా ఉంటే ముళ్ళ పొదలు, ముళ్ళ తీగలు పెరిగినట్లు ఉన్నట్లయితే భూమి కొద్దిగా బాగు చేయించి అక్కడ గోమాతను తిప్పి తరువాతనే గృహ నిర్మాణం చేయటం శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. అంటే అక్కడ ముళ్ళ కంచెలు, ముళ్ళ చెట్లు పెరిగినట్లయితే వాటన్నిటినీ తీసివేయాలి. తీసివేసిన తర్వాత సకల ముక్కోటి దేవతా స్వరూపిణి అయినటువంటి ఆ తల్లి
గోమాతనం చక్కగా ఆ స్థలంలో కట్టివేసిన తరువాతనే ఆ గృహ నిర్మాణానికి ఉపక్రమించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. భూమిని పరీక్షించడానికి చాలా చక్కటి మార్గం ఒకటి ఉంది. భూఖండం మధ్య భాగంలో 1.5 అడుగుల లోతున 1.5 అడుగుల వెడల్పు 1.5 అడుగుల పొడవు ఉన్నటువంటి గొయ్యిని తవ్వండి. చక్కగా గొయ్యిని తవ్వాలి. అలా తవ్విన తర్వాత మళ్ళీ ఆ మట్టి అంతా కూడాను ఆ గొయ్యిలోనే పోయండి. అలా మట్టి గనక తవ్విన మట్టిని గొయ్యిలోకి గనక పోసినట్లయితే మట్టి గనక మిగిలిందా అది అద్భుతవంతమైనటువంటి ప్రదేశమే. మట్టి మిగలకుండా కొద్దిగా కూడా మిగలలేదు, ఇంకా కావలసిన పరిస్థితి ఏర్పడిందా ఆర్థిక ఇక్కట్లు వచ్చి తీరుతాయి ఆ స్థలంలో అని చెప్పేసి గుర్తించేటువంటి భూసార పరీక్ష వాస్తుశాస్త్రరీత్యా చాలా ముఖ్యమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది సుమా. మట్టి తక్కువ పడితే అశుభమే. మట్టి బాగా మిగిలింది అనుకోండి, నీకేమయ్యా బ్రహ్మాండం, ఈ స్థలం కొన్న వేళా విశేషం, నువ్వు బాగా సంపాదిస్తావు అని చెప్పేసి ఆ రోజే చెప్పేసేయచ్చు. అక్కడ నిర్మాణానికి ఉపక్రమించే ముందు ఇలాంటి పరీక్ష చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. అలాగే ఇక్కడ స్థలంలో నిర్మించేటువంటి భవనం ఎంత సురక్షితమైనదో, ఎంత అభివృద్ధికరమైన ప్రభావాన్ని కలిగిస్తుందో కూడా ఆ మట్టి యొక్క సారాన్ని బట్టి గ్రహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. కొంతమంది మట్టి తవ్వించిన తర్వాత ఆ మట్టిని పట్టుకొని ఇలా 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 అంటారు. అలా అన్నప్పుడు ఆ భూమిలో ఉన్న సారము యొక్క పరిస్థితి అర్థమై తీరుతుంది. ఓహో బ్రహ్మాండం అండి, ఇక్కడ ఈశాన్యంలో నీరు పడుతుంది, అస్సలు ఇబ్బంది లేదు అని చెప్పేసి బోరింగ్ వేయించవచ్చు అని చెప్పేసి ముహూర్త బలం కూడా నిర్ణయించడం జరుగుతుంది. అంత గొప్ప విశ్లేషణ ఈ యొక్క వాస్తుశాస్త్రంలో పరిజ్ఞానంలో ఉన్నది అని చెప్పేసి నేటికి జరుగుతున్నటువంటి విశేషవంతమైనటువంటి ప్రభావాలు ఇవన్నీ కూడా. భూమి పరీక్షకు తగినటువంటి చోట గొయ్యి తవ్వి అందులో నీరు నింపండి. బాగా ఒక బొంగేడు నీరు అలా గనక పోసినట్లయితే 100 అడుగుల దూరం నీరు పోసిన తర్వాత మీరు 100 అడుగుల దూరం నడవండి. ఆ నడిచి మళ్ళీ రండి. మీరు నీరు పోసిన చోట కనుక నీరు గనక ఇంకిపోకుండా అలాగే గనక ఉన్నట్లయితే మీకు ధనయోగ ప్రాప్తి, విశిష్టవంతమైన అభివృద్ధి ఆ స్థలంలో జరిగి తీరుతుంది అని. మీరు 100 అడుగులు వెళ్ళి నడిచి వచ్చేటప్పటికల్లా ఆ నీరంతా ఇంకిపోయి అసలు బురదగా కూడా కనిపించకపోతే ఆ స్థలంలో మీరు ఎంత కృషి చేసినప్పటికీ ధనవంతులు కావటం కష్టమే అని చెప్పేసి చెప్పే పరీక్ష ఈ యొక్క భూసార పరీక్షలో దాగిన పరమార్థంగా వాస్తుశాస్త్రంలో ఇప్పటికీ కూడా చాలామంది ఆచరించేటువంటి విధి విధానం. అందుచేత ఒక చోట భూమిని కొనుగోలు చేసినప్పుడు ఆ భూమి మనకు బాగా సహకరిస్తుందా, అదృష్టాన్ని పడుతుందా, అదృష్టాన్ని ఇస్తుందా లేదా అని చెప్పేసి తెలుసుకోవడానికి మొట్టమొదటిసారిగానేమో భూమిని త్రవ్వి ఆ త్రవ్విన మట్టిని పోసి మిగిలితే యోగం. రెండవదేమో మీరు మధ్యలో గుంట త్రవ్వి ఆ గుంటలో ఒక బుంగెడు నీళ్లు దాంట్లో పోసి 100 అడుగులు నడిచి మరలా గుంట దగ్గరికి వచ్చినప్పుడు దానిలో నీరు ఇంకిపోకుండా గనక ఉన్నట్లయితే చాలా విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి పథంలోకి ఇక్కడ ఇల్లు కట్టుకున్నటువంటి వ్యక్తి జీవితాన్ని గడుపుతాడు సుమా. భూఖండము యొక్క దిశలు నిర్ధారించడానికి ఆ భూభాగం బ్రహ్మస్థానంలో నిలబడి ఆ యొక్క కాంపోస్ట్ను ఉపయోగించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. భూఖండం భుజాలు సమాంతరంగా
అన్ని దిశల్లోనూ గనక ఉన్నట్లయితే అది చాలా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. అంటే ఈశాన్యం మొదలైనటువంటి కోణాలు సరిగా ఉన్నాయి అని చెప్పేసి అర్థం చేసుకుంటామన్నమాట. దిశాపరంగా సమాంతరంగా ఉన్నటువంటి భూఖండం అయితే భూమిని ప్రభావితం చేసేటువంటి అయస్కాంత ఆకర్షణ తరంగాలు భూమి మధ్యలో నుండి ప్రవహిస్తాయి. కాబట్టి సహజ సమతౌల్య భూమికి బలం చేకూరుస్తుంది. కాబట్టే ఈ బ్రహ్మస్థానంలో నిలబడే ఆ యొక్క కొలతల్ని ఆ విధంగా తీసుకొని గృహ నిర్మాణానికి ఉపక్రమించేటువంటి పరిస్థితి ఎంతైనా సరే వాస్తుశాస్త్రంలో ఉన్నది. ఇది ప్రతివారు నేటికి కూడా ఆచరిస్తూ ఉన్నటువంటి విశేషాంశం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.